అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పొనుగంటాకు పచ్చడి చేస్తున్నాను. అంటే పొనుగంటాకు కూర. ఇది పొనుగంటాకు. ఇట్లా అన్ని కట్టలన్నీ వేరేసుకున్నాను. మనం గోంగూర ఎట్లా వేరుకుంటాం అట్లా వేరేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది పొనుగంటాకు. నేను ఒక 4 కట్టలు తీసుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలంటే కడాయి పెట్టేసుకున్నాను. ధనియాలు, 1 స్పూన్ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు అనేది కొంచెం వేయించుకోవాలి. ధనియాలు, కొంచెం నువ్వులు పచ్చళ్ళలోకి 1 స్పూను నువ్వులు. ఇవి మంచిగా వేయించేసుకోవాలి. మనము 1 నిమిషం అయితే వేయించేసుకుందాం. ఇందులోకి నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, మనకి కారానికి తగ్గట్టుగా ఎల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం చింతపండు, అవన్నీ నేను దంచేటప్పుడు చూపిస్తాను. రోట్లో వేసి రోడ్ పచ్చడి అనేది చేస్తున్నాను. నేను పొనుగంటాకు రోడ్ పచ్చడి అనేది చేస్తున్నాను. దంచేటప్పుడు మీకు చూపిస్తాను. ఇవైతే ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. మనం నువ్వులు, ధనియాలు అనేది వేగిపోయినాయి. నేను తీసేస్తున్నాను కడాయిలో నుంచి. తీస్తాను కదా. పచ్చిమిర్చి అనేది వేపేసుకుంటాను. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయితే వేయించుకుంది అనేది అన్నీ వేగిపోయినాయి. పచ్చిమిర్చి అనేది తీసేసుకుంటున్నాను. తీసేసుకొని పొనుగంటాకు అనేది ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం గోంగూర అయితే ఎట్లా ఫ్రై చేసుకుంటాం, గోంగూర, పుదీనా ఆకు పచ్చడికి ఎట్లా ఫ్రై చేసుకుంటాం అట్లా ఫ్రై చేసుకోవాలి. పొనుగంటాకు అనేది పచ్చడి అనేది చాలా బాగుంటుంది. పొనుగంటాకు పచ్చడి కళ్ళకైతే చాలా మంచిది. పొనుగంటాకు తింటే కళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ తినాలి పొనుగంటాకు అనేది. ఇదంతా వేసేసుకొని బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. పొనుగంటాకు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం వేగింది, ఒక హాఫ్ కుక్ అయిపోయింది. చూడండి, ఇట్లా వేయించుకోవాలి. కూర అనేది ఎక్కడ పచ్చివాసన లేకుండా పొనుగంటాకు అనేది వేయించుకోవాలి. ఇట్లా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పొనుగంటాకు అంతా వేగిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చల్లార పెట్టుకొని రోల్ దగ్గరికి వెళ్ళి రోట్లో పచ్చడి అయితే చేసేస్తాను. చూపిస్తాను మీకు. రోల్ అయితే తెచ్చేసుకున్నాను. దీంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే కొంచెము ఒక 2 ఎల్లిగడ్డలు తొక్క తీస్తాను, 1 స్పూను జీలకర్ర, ఇందాక వేయించుకున్నాం కదా ధనియాలు, నువ్వులు, ఇవన్నీ మనము మెత్తగా దంచేసుకోవాలి. దంచుకున్నాక పచ్చిమిర్చి అనేది వేసుకొని అప్పుడు దంచుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మెత్తగా చేసుకున్నాం. మనం ఇట్లా దంచుకోవాలి పచ్చడి. చూడండి, ఎల్లిగడ్డ కూడా వేసేసుకొని ఇట్లా దంచేసుకుంటున్నాను. మెత్తగా దంచుకోవాలి. ఎల్లిగడ్డ, ఇది ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఇవన్నీ కూడా మంచిగా దంచేసుకోవాలి. కొంచెం దంగినాక చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో చూడండి, ఇట్లా దంచేసుకోవాలి బాగా. మెత్తగా అయిపోయింది కదా. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా మంచిగా దంచేసుకోవాలి మెత్తగా. ఒక 2 నిమిషాలు మంచిగా దంచేసుకోవాలి పచ్చిమిర్చి కూడా. చింతపండు కూడా వేసేస్తున్నాను. చూడండి, కొద్దిగా నానబెట్టుకున్నాను, ఎక్కువ అయితే కాదు. చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇది మంచిగా దంచేసుకోవాలి మెత్తగా. పచ్చిమిర్చి కూడా మెత్తగా అయిపోయింది కదా. పొనుగంటాకు అనేది వేస్తున్నాను. చూడండి, ఆకు వేసుకుంటూ దంచేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఆకు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. మొత్తం ఆకు అంతా వేసుకొని దంచుకుంటూ ఉండాలి. అంతా చూడండి, ఇట్లా మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకుంటూ మనము మంచిగా పచ్చడి అంతా కూడా ఇట్లా కలుపుకుంటూ దంచుకోవాలి. పొనుగంటాకు అన్నీ కూడా కలవాలి. ఇందులో ఎల్లిగడ్డ, జీలకర్ర అన్నీ దంచేలాగా, అన్నీ కలిసేలాగా దంచుకోవాలి మనం పచ్చడి అనేది. ఇట్లా దంచుకోవాలి పచ్చడి అంతా కూడా. కొంచెం మెత్తగా అయ్యే వరకు పచ్చడి అంతా కూడా ఇట్లానే దంచుకోవాలి. సాల్ట్ ఇందాకే వేస్తాను నేను. పచ్చడిలోకి సరిపడగా సాల్ట్ వేస్తాను నేను. ఒక 2 నిమిషాలు అయితే మనం పచ్చడి అనేది దంచుకుందాం. చూడండి, పచ్చడి అనేది అంతా దంచేసుకున్నాను. అయిపోయింది. ఇగో ఇట్లా వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కూడా ఉండొద్దు. ఇట్లా ఉంటే సరిపోతుంది పచ్చడి అనేది. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది పొనుగంటాకు రోడ్ పచ్చడి అనేది. బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. పచ్చడి అనేది అంతా కూడా అయిపోయింది. బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి, పచ్చడి అంతా తీసేసుకున్నాను.
మొత్తము బౌల్లోకి తీసేసుకున్నాను. కొంచెం ఇందులో పచ్చడి వేసేసి ఇందులోనే మనం అన్నము కలుపుకొని తిందాము. టేస్ట్ అనేది ఎట్లుందో చూద్దాము. వేడిగా అన్నం ఉంది, గరిటెతో వేస్తున్నాను. కాలుతుంది అన్నం అనేది, చూడండి పొగ అనేది వస్తుంది. కలుపుతున్నాను. బా కాలుతుంది అన్నం అనేది. పచ్చడి ఎలా ఉందో తినేసి మీకు టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది. ఇది పొనగంటాకు పచ్చడి అనేది వీక్లీ 2 times 3 times తినండి. కళ్ళు కూడా కొంచెం ఏదైనా మసక కనిపిస్తే కూడా మంచిగా కూడా క్లియర్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకెవరన్నా కూడా అడిగి చూడండి, చెప్తారు మీకు. నేను ఇది ఎప్పుడు చేస్తాను, పొనగంటాకు కూర అనేది, పచ్చడి అనేది. కూర ఇంతకుముందు పెసరపప్పు వేసి చేసి పెట్టాను, చూడండి వీడియో. పచ్చడి కూడా చేస్తాను, చాలా రకాల పప్పు కూడా చేస్తారు. ఇప్పుడు మనము ఇందులో వేసేసి, రోటి పచ్చడి ఉంది కదా, ఇందులో వేసేసి కలుపుతున్నాను అన్నం అనేది. ఫస్ట్ మా అబ్బాయికి అయితే ఒక ముద్ద పెడతాను, ఎలా ఉందో చెప్తాడు టేస్ట్ చూసి. బాగుంటే బాగుందను, బాగాలేకపోతే బాగాలేదను. చాలా వేడి ఉంది, ఎలా ఉందో నిజంగా చెప్పాలి. టేస్ట్ అనేది బాగుందా? నిజంగా బాగుందా? ఉత్తిగా? నిజంగా బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది. వేడి అన్నం బాగుంది. నేను ట్రై చేస్తున్నాను. నిజంగా కాలిపోతుంది అన్నం అనేది. బావ్, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, నా పచ్చడి గురించి నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తిని చూడండి. పచ్చడి అనేది కంపల్సరీ టేస్ట్ ఉండకపోతే నాకు చెప్పండి. పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే ఇది మొత్తం తినేసేసి వీడియో ఎండ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కాలిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే పొనగంటాకు పచ్చడి అయితే, పొనగంటాకు రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీకి, దోశకు కూడా బాగుంటుంది. దోశకు చాలా బాగుంటుంది. చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.